దేవునికి మహిమ కలుగును గాక. మహాగణుడ, ప్రేమామయుడు అనేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాలమందు మీ యొక్క లేఖనాలను మేము కొన్ని చూసి వాటిని పరిశీలించుకొని వాటి విధముగా నడుచుకోవాలని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం వాక్యం చూసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరణ భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర, ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ఇక్కడ దేవుని లేఖనాలు ఏ విధంగా తెలియపరచబడతా ఉన్నాయంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి కనుక ఫిలిప్పీని మనం చూసినట్లయితే, ఫిలిప్పీని అంటున్నాడు, ఫిలిప్పు ఇదిగో నపుంసకుడు వెళ్తా ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళి అతన్ని రథము దగ్గర ఎదుర్కొని ఆ రథము దగ్గరికి వెళ్ళి అతనికి అతను చదువుతున్నది అతనికి అర్థం కావట్లేదు కనుక నువ్వు వెళ్ళి అతనికి దగ్గరికి వెళ్ళి వాక్యము చెప్పమని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఆ యొక్క ఫిలిప్పు గారు ఆత్మ చేత నడిపింపబడినటువంటి కుమారుడు, ప్రభుకి శిష్యుడైనటువంటి అపోస్తుడు కనుక ప్రభు యొక్క బిడ్డలు అనగా దేవునిలో నిజముగా బ్రతికేటువంటి వారు అనగా ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి బిడ్డలు, దేవుడు వారితో ఎప్పుడు కూడా ముచ్చటించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. కారణం ఏమిటంటే, ఆదామును దేవుడు నిర్మింపజేశాడు. ఆ నిర్మింపజేసినటువంటి ఆ కుమారుడితో తండ్రి విడిచిపెట్టలేదు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు ఆ యొక్క ఆదాము దగ్గరకు వచ్చి, నా కుమారుడా ఎలా ఉన్నావు, ఏదైనా తోట ఎలా ఉన్నది, పళ్ళు ఎలా ఉన్నవి, ఇక్కడ ప్రదేశం ఎలా ఉన్నది అన్నట్లుగా ఆ యొక్క యోగక్షేమాలన్నీ కూడా దేవుడు అడిగినట్లుగా మనము దేవుని వాక్యములు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఒక ఫ్రెండ్ ఒక కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఆ యొక్క ఫ్రెండ్ వచ్చేసి ఏమంటాడంటే, ఎలా ఉన్నావురా, బాగున్నావా అని అంటూ ఉంటాడు. కారణం ఏమిటంటే అతను ప్రాణ స్నేహితుడు గనక. అందుకని మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆదామును నిర్మింపజేశాడు కనుక ఆయన దగ్గరకు ప్రతి దినము నిన్ను అనాథగా విడిచిపెట్టనని చెప్పిన దేవుడు ఆయన అంటున్నాడు, ప్రతి దినము కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆదామా ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని చెప్పేసి ప్రతి దినము కూడా వచ్చి పలకరిస్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి అధికారము అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనుషులు తన స్వలాభాల గురించి నడుస్తూ ఉంటారు, తన యొక్క శరీరేచ్ఛల కొరకు నడుస్తూ ఉంటారు, ఈ భూలోక సంబంధమైన విషయాల కొరకు నడుస్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్తుంది ఏమిటంటే, నన్ను పోలి నడుచుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. నన్ను పోలి నడుచుకుంటే ఇదిగో నీవు నా కుమారుడువు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క కుమారుడు అవ్వాలి అంటే మనము దేవుని యొక్క పోలికగా, దేవుని స్వరూపమందు పుట్టిన వారముగా మనం ఉండాలి. ప్రభువే చెప్పాడు, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయదము అని చెప్పేసి ప్రభు చెప్పి ఉన్నాడు కనుక ఇదిగో ఇప్పుడు ఒక మనుషుడు ఏమంటాడంటే, తనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు అచ్చం నా పోలికేనయ్యా అని చెప్పేసి, లేకపోతే అచ్చము
ఇదిగో వాళ్ళ అమ్మ పోలికే వచ్చింది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే తనకు పుట్టాడు గనక తన బిడ్డని తన పోలికే అని చెప్పుకుంటాడు. కారణం ఎందుకంటే తన బిడ్డ కాబట్టి. అలాగే మనము ప్రభువుకు పుట్టిన వారమైతే మనకి ప్రభు యొక్క లక్షణాలే మనలో ఉండాలి. అందుకని ప్రభు అంటున్నాడు, ఎందరైతే ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను మనము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనము దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం. మనము దాస్యపు ఆత్మను పొందలేదు. కారణం ఏమిటంటే దాసుడు మరి కుమారుడు కాలేడు. దాసుడు దాసుడే. కనుక దేవుడు అంటున్నాడు, నీకు దత్తపుత్రను తీసుకున్నాను నేను, కనుక నీకు దత్తపుత్ర ఆత్మను నీకు దయచేశాను కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా కుమారుడా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. ఆయన విలువ కలిగినటువంటి రక్తము ద్వారా మనల్ని కని ఉన్నాడు కనుక మనము భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మన కొరకు ఆయన తన యొక్క స్వరక్తం ఇచ్చి ఆయన మరి మనల్ని విలువ కలిగినటువంటి రక్తముతో మనల్ని క్రయధనం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక మనము కొనుక్కున్న ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. కారణం ఏమిటంటే ఆత్మ ఆయనది, ఊపిరి ఆయనది, మనము ఆయన వారము. కనుక ఆయన వారమైనటువంటి మరి ఒక తల్లిగారు ఒక సందర్భంలో నేను చూసినప్పుడు, ఇదిగో మరి ఆ యొక్క తల్లిగారి యొక్క బిడ్డను సింహము వచ్చి లేదా ఒక పెద్ద పూలు వచ్చి తీసుకుని వెళతా ఉంటే, అయ్యో పెద్ద పూలే అని చెప్పేసి ఆ తల్లిగారు భయపడుతుందా? భయపడదు. కారణం ఏమిటంటే తన బిడ్డ కాబట్టి కడుపులో కన్నది గనక, తన ప్రసవ వేదన పడి బిడ్డను కనుక్కుంది గనక ఆ బిడ్డ కోసము బ్రతికించుకోవడం కోసం అక్కడ ఎంత ఘోరమైనటువంటి ఆ యొక్క మరి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డ కొరకు పోరాడి ఆ సింహము నోటిలో ఉన్నటువంటి దాన్ని మరి ఆ యొక్క తల్లి గారు రక్షించుకుంటుంది. కారణం ఏమిటంటే ఆ బిడ్డ కొరకు ఆ తల్లి ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు 100వ కీర్తన భాగంలో, నేను మిమ్మల్ని పుట్టించి ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ఆయన ఆయన అంటున్నాడు, ఎందరైతే నా ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా నా పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించానని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క లేఖనాలను మరి పరిశీలన చేసుకొని హృదయంలో అభ్యసింపజేసుకొని ప్రభు బిడ్డలుగా ఉంటారని ప్రభు పేర మనవి చేస్తూ ఈ మాటలు నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.